హాయ్ అండి. ఈరోజు రాయగడ బయలుదేరుతున్నాం. వేకువజామున 3 గంటలకే లేచి మా ఊరు పక్కన ఉన్న సాలూరు బయలుదేరాం. అక్కడ నుండి బొబ్బిలికి బస్సు ఎక్కి అక్కడి నుండి బొబ్బిలి నుండి రాయగడ ట్రైన్ ఎక్కుతాం. అందుకే ముందుగా సాలూరు వచ్చాము. సాలూరు కాంప్లెక్స్లో మా ఫ్రెండ్స్తో కలిసి కూర్చున్నామండి. బస్సు కోసం ఎదురు చూస్తున్నాం. బస్సు 5 గంటలకు తీస్తారంట. బస్సులో బయలుదేరామండి బొబ్బిలి వరకు. అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కాలి. బొబ్బిలి రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. ఇప్పుడు బొబ్బిలి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. మానవ జీవితంలో ట్రావెలింగ్ కూడా ఒక మెడిసిన్ లాంటిదేనండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒత్తిడికి లోనైనా, స్ట్రెస్ ఫీల్ అయినా, ఎటువంటి ఆలోచనలతో గురైనా అప్పుడు ట్రావెలింగ్ చేస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుందండి. ఒంటరితనం ఫీల్ అయినప్పుడు కూడా ట్రావెలింగ్ చేయాలి. అప్పుడే మన మనసు మళ్ళీ నిర్మలంగా మారుతుంది. అందుకే ట్రావెలింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. మీరు కూడా ఎప్పుడైనా అలా ఫీల్ అయినట్టయితే ట్రావెలింగ్ చేయండి. ఫ్రెండ్స్తో ట్రావెలింగ్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అందుకే ట్రావెలింగ్కి మనం ముందుగా ఆప్షన్ ఇది ఇవ్వాలి, మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. ట్రైన్ కోసం చూస్తున్నామండి. కూర్చున్నాము. 6 గంటల 30 నిమిషాలు ట్రైన్ వస్తుందంట. ఆఖరి ట్రైన్ వచ్చేసిందండి. ఇప్పుడు ట్రైన్ ఎక్కుతాం మేము. ఈ ట్రైన్ అండి రాయగడికి వెళ్తుంది. విశాఖపట్నం నుండి బయలుదేరిన ట్రైన్ ఇది. ట్రైన్ బయలుదేరిందండి. ట్రైన్ ఖాళీ లేదు. చాలా ఎక్కువ మంది జనం ఉన్నారు. మేము జనరల్ బోగి ఎక్కాం. ఎందుకంటే ముందు మేము రిజర్వేషన్ చేసుకోలేదండి. అనుకోకుండా అప్పటికప్పుడే బయలుదేరాం. అందుకని రిజర్వేషన్ చేసుకోలేదు. ట్రైన్ బొబ్బిలి నుంచి స్టార్ట్ అయిందండి ఉదయం 6 గంటల 27 నిమిషాలకు. బొబ్బిలి పరిసర ప్రాంతాలు మార్నింగ్ క్లైమేట్ చూడండి ఎలా ఉందో. మంచు, ఇది శీతాకాలం కాబట్టి మంచు కూడా పడుతుంది. అందుకే కొంచెం చాలా అందంగా కనిపిస్తున్నాయి క్లైమేట్. ట్రైన్ జర్నీ ఇంకా బాగుంది. ఇప్పుడు ఆంధ్ర చివరి ప్రాంతంకి వచ్చామండి. కోనేరు ప్రాంతం. ఇది ఆంధ్ర ఒడిస్సా చివరి బార్డర్ ఏరియా అండి. ఇక్కడ కొండలు చూడండి చాలా అందంగా కనిపిస్తున్నాయి. మార్నింగ్ మంచుతో కప్పబడి మంచు, ఈ పొలాలు, పచ్చని పొలాలు, కొండలు చాలా చాలా బాగున్నాయండి. ఇది ఆంధ్ర ఒడిస్సా బార్డర్ అంటండి. తర్వాత రాయగడేనండి. రాయగడ మా ఊరు నుంచి 100 కిలోమీటర్ల దూరం అండి. అంతే, అంతకుమించి దూరం లేదు. చాలా బాగున్నాయండి. వాతావరణం చూడండి, క్లైమేట్ ఎలా ఉందో. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది కోనేరు ప్రాంతం అండి. నెక్స్ట్ రాయగడేనండి. ఇది ఆంధ్రాకి చివరి ఏరియా. నెక్స్ట్ ఒడిస్సా స్టార్టింగ్. రాయగడ స్టేషన్కి వచ్చేసాము, దిగిపోయాము. ఎందుకంటే ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలి మజ్జిగేరమ్మ గుడి దగ్గరికి. అందుకే మా ఫ్రెండ్స్తో కలిసి నడుస్తున్నా ఇక్కడి నుంచి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం అండి. నడిచి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఆటో కూడా ఎక్కవచ్చు. గుడిలోకి ఎంటర్ అయ్యామండి. ఇదేనండి గుడి ముఖద్వారం. ఇక్కడ నుంచి ఈరోజు సండే కాబట్టి చాలా ఎక్కువ మంది జనం వచ్చారు ఇక్కడికి. ప్రతి సండే, ప్రతి వెడ్నెస్డే అంటే ఆదివారం బుధవారం ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇది చాలా ఫేమస్ గుడి, రాయగడ మజ్జిగేరమ్మ. ఇదిగంటే ఉచిత దర్శనంకి లోపలికి వెళ్ళాలి. ఇదిగంటే క్యూలో వెళ్తున్నాం. ఇక్కడి నుంచి మరి చూపించనండి, అమ్మవారి విగ్రహం చూపించకూడదంట. నో అలౌడ్ మొబైల్. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మీకు వీడియో చూపిస్తాను. ఎందుకంటే బయటకు వచ్చేసాం. ఇక్కడి నుంచి అమ్మవారి లైవ్ వీడియో చూడొచ్చు. ఇదిగోండి అమ్మవారి లైవ్ వీడియో బయట నుంచి చూడొచ్చు. మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత చూడండి గుడి ప్రాంగణం ఎలా ఉందో. చాలా బాగుంది, నీట్గా ఉంది, చాలా అందంగా ఉంది. ఇదిగోండి ఇక్కడ గుర్రం విగ్రహం ఉంది చూడండి, చాలా అందంగా ఉంది విగ్రహం. బాగుందండి ఈ విగ్రహం. ఇదిగోండి ఈ చెట్టు దగ్గర అమ్మవారికి గాజులు కడతారండి మొక్కుగా. ఎందుకంటే మనకు అనుకున్న కోరికలు తీరితేనే భక్తులు, మా నమ్మకం భక్తులది. ఇక్కడ అమ్మవారికి మజ్జిగేర అమ్మవారికి గాజులు కట్టి మన మనసులో మొక్కుని కోరుకుంటారండి. మజ్జిగేరమ్మ అమ్మవారి రూపం ఎలా ఉంటుందండి. ఇది బయటన మామూలుగా మనం వీడియో తీసి చూపించుకోవడానికి ఇక్కడ బయటన పెట్టారు. ఎవరైనా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడికి ప్రతి ఏరియా నుంచి భక్తులు వస్తుంటారండి. శ్రీకాకుళం, పాలకొండ, విజయనగరం, సాలూరు, బొబ్బిలి, విశాఖపట్నం, ఇలా ఉత్తరాంధ్ర నుంచి ప్రతి నలుమూల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. చాలా ఫేమస్ అండి రాయగడ మజ్జిగేరమ్మ. ఒడిస్సా అండి ఇది. రాయగడ జిల్లాలో ఉంది. ఇదిగోండి ఇక్కడ మనం తలనీలాలు సమర్పించుకోవాలన్నా, చీర అమ్మవారికి ఇవ్వాలన్నా ఇక్కడే మనం ఇచ్చుకోవాలి. అదిగోండి అదేనండి కౌంటర్ ఏరియా. బయట భక్తులు అమ్మవారికి కోళ్ళు సమర్పించి ఇక్కడేనండి వంటలు చేసుకొని ఇక్కడే భోజనాలు కూడా చేసుకుంటారు. ఆ ఏరియాకి ఇప్పుడు వెళ్తాం. ఇదిగోండి ఈ ఏరియాలోనే ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడేనండి స్టేయింగ్ చేస్తారు భక్తులు. ఇక్కడే వంట చేసుకొని ఇక్కడే తింటారు. ఇది చిన్న పార్క్ ఏరియాలా ఉంది.
వనంలాగా చాలా బాగుంది. ఇక్కడ ఏనుగు విగ్రహం, పులి విగ్రహం, జింకల విగ్రహాలు అన్నీ ఉన్నాయండి. ఇది చాలా ప్రశాంతంగా ఉంది. ఫ్యామిలీస్తో ఇక్కడ వెకేట్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది, నీట్గా ఉంది. భక్తులకి ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం అనుకున్న కోరికలు తీరుతాయనేది నమ్మకం అండి. ఇదిగోండి జింకల విగ్రహాలు, ఇదిగోండి పులి విగ్రహం. దర్శనం అయిపోయిందండి. రిటర్న్ బయలుదేరుతున్నాం. రాయగడ స్టేషన్కి వచ్చేసాం మళ్ళీ. ఇదిగోండి ఇది రాయగడ స్టేషన్ ప్రాంగణం. థ్యాంక్ యూ అందరికీ.